హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్లో దహీ పూరీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ దహీ పూరీని స్ట్రీట్ స్టైల్లో చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం మనం ప్రిపేర్ చేసుకోవాల్సినవి పూరీలు, నెక్స్ట్ టమాటా చట్నీ, నెక్స్ట్ పుదీనా చట్నీ, నెక్స్ట్ కొద్దిగా పెరుగు, అలాగే బంగాళదుంపతో ప్రిపేర్ చేసిన కర్రీ, నెక్స్ట్ కొద్దిగా సేవ్ను కూడా తీసుకోవాలి. ఇది మనకి స్వీట్ షాప్లో కూడా దొరుకుతుంది. నెక్స్ట్ బాగా సన్నగా తరిగిన ఉల్లి తరుగు, అలాగే కొత్తిమీర తరుగును కూడా తీసుకోవాలి. ఫస్ట్ మనం దహీ పూరీ కోసం పూరీలను ప్రిపేర్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ పూరీలని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నేను సెపరేట్గా ఒక వీడియో చేశాను. మీకు క్లియర్గా అందులో టిప్స్తో పాటు ఉంటుందండి. సో వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను ఇందులో ఇంక్లూడ్ చేయలేదు. వీడియోని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ పైన ఐ బటన్లో కానీ అలానే ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. చూడాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. ఇంత పలుచగా క్రంచీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఆ వీడియో మీరు చూసినట్లయితే పర్ఫెక్ట్గా పూరీలు మీరు ఈజీగా చేయగలుగుతారు. ఇంత క్రంచీగా మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ మనం టమాటా చట్నీ కోసం చింతపండుని తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక 50 గ్రాముల చింతపండు వరకు తీసుకుంటున్నాను. అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని కొద్దిగా వాటర్ని పోసుకుని నానబెట్టుకోవాలి. ఇది తొందరగా నానాలి అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటే తొందరగా నానుతుందండి. చింతపండు బాగా నానిన తర్వాత దీని నుంచి గుజ్జుని తీసుకోవాలి. గుజ్జు మరీ పలుచగా తీసుకోకూడదండి. తక్కువ నీళ్ళు వేసుకుని కొంచెం చిక్కగానే ఈ చింతపండు గుజ్జుని తీసుకోవాలి. చింతపండు జ్యూస్ తీసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని ఒక ప్యాన్లో 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుని ఇందులో కొద్దిగా అల్లం తరుగు, అల్లం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. 6 అంగుళ అల్లం ముక్కను తీసుకుని బాగా సన్నగా తరిమి వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 స్పూన్ వరకు సోంపును కూడా వేసుకోవాలి. సోంపు క్రష్ చేసుకున్నది వేసుకోవాలి. ఇవి రెండు కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత మీకు మంచి అరోమా వస్తుంది. అప్పటి వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం తీసుకున్న చింతపండు గుజ్జును వేసుకుని 100 గ్రామ్స్ వరకు బెల్లాన్ని కూడా వేసుకోవాలి. 100 గ్రాములు బెల్లం అంటే ఇంచుమించు 1/2 కప్ వరకు బెల్లం తురుము వేసుకుంటే సరిపోతుందండి. సో బెల్లం వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఇలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మీరు కుక్ చేసుకున్న తర్వాత ఇందులో చాలా కొద్దిగా సాల్ట్, నెక్స్ట్ 1/2 స్పూన్ బ్లాక్ సాల్ట్, 1/2 స్పూన్ కన్నా తక్కువ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్లో సగం చాట్ మసాలా పౌడర్, కొద్దిగా డ్రై జింజర్ పౌడర్ కూడా వేసుకుని ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మసాలాలన్నీ వేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ 1 to 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, మీకు చూడడానికి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. సో ఈ కన్సిస్టెన్సీలో ఉండగా మీరు స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఇది చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పుదీనా చట్నీ కోసం ఒక మిక్సీ జార్లో కొద్దిగా కొత్తిమీర, ఇంత అయితే సరిపోతుంది. ఇది ఇంచుమించు 1 కప్ వరకు ఉంటుంది. నెక్స్ట్ 1/2 కప్ వరకు పుదీనాను కూడా తీసుకోవాలి. మీరు కొత్తిమీరని ఎంతైతే తీసుకుంటున్నారో అందులో సగం పుదీనాను తీసుకోవాలి. నెక్స్ట్ కారం కోసం పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. కారం తక్కువ తినేవారు 2 కానీ 3 కానీ వేసుకుంటే సరిపోతుందండి. అదే కారం కొంచెం ఎక్కువ తినేవారు 4 to 6 వరకు పచ్చిమిర్చిని వేసుకోవచ్చు. నెక్స్ట్ 1/2 ఇంచ్ అల్లం ముక్క, నెక్స్ట్ ఒక వెల్లుల్లి రబ్బను కూడా వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులో చాలామంది పెరుగు కూడా వేసుకుంటారండి. మీకు పెరుగు కావాలంటే కూడా వేసుకోవచ్చు. బాగా మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి. 1/2 స్పూన్లో సగం వరకు జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి. జీలకర్ర పొడి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇది సర్వ్ చేసుకునే ముందు మీరు కొంచెం నిమ్మరసాన్ని కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ కర్డ్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక బౌల్లో కర్డ్ని తీసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ వరకు పెరుగును తీసుకున్నాను. ఇది చిక్కటి పెరుగు అండి. పెరుగును కొద్దిగా చిలికినట్లయితే మీకు కొంచెం క్రీమీగా వస్తుంది. నెక్స్ట్ ఇందులో 1/2 స్పూన్ పంచదార, అలాగే చాలా కొద్దిగా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో దహీ కూడా ప్రిపేర్ అయిపోయింది. దీన్ని కూడా పక్కన పెట్టుకుని కర్రీ కోసం ఒక బౌల్లో ఉడికించిన బంగాళదుంపల్ని 2 వేసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజ్ బంగాళదుంపల్ని 2 తీసుకున్నానండి. అదే మీరు పెద్ద సైజ్ బంగాళదుంపని తీసుకున్నట్లయితే 1 తీసుకుంటే సరిపోతుంది. ఈ బంగాళదుంపల్ని కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకుని చల్లారిన తర్వాత పై స్కిన్ని తీసేసుకుని ఇలా మ్యాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ చాట్ మసాలా పౌడర్, అలాగే 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, నెక్స్ట్ 1/2 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇందులో మీరు కావాలి అంటే ఆమ్చూర్ పౌడర్ని కూడా వేసుకోవచ్చు. ఆమ్చూర్ పౌడర్ వేసినట్లయితే కొంచెం పుల్లగా చాలా బాగుంటుంది. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయిన తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. మనకి దహీ పూరికి కావాల్సినవన్నీ కూడా ప్రిపేర్ అయిపోయాయి. ఇప్పుడు మనం దహీ పూరీని ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ పూరీస్ని ఇలా చేసుకున్న తర్వాత ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్రీని 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా ఉల్లి తరుగు, నెక్స్ట్ కట్టామిఠా చట్నీని తీసుకుని 1/2 స్పూన్ వరకు అన్నిటిలో వేసుకోవాలి. కట్టామిఠా చట్నీ వేసుకున్న తర్వాత పుదీనా చట్నీని కూడా 1/2 స్పూన్ వరకు తీసుకుని ఒక్కొక్క దాంట్లోని కూడా ఇలా వేసుకున్న తర్వాత ఒక్కొక్క దాంట్లో పెరుగును కూడా 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర, మళ్ళీ ఒక లేయర్ ఉల్లి తరుగు, కొద్దిగా కట్టామిఠా చట్నీ, కొద్దిగా పుదీనా చట్నీ, మళ్ళీ ఒక లేయర్ పెరుగు, కొద్దిగా సేవ్, అలాగే లాస్ట్లో కొద్దిగా ఉల్లి తరుగు అలాగే కొత్తిమీర తరుగును కూడా వేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ దహీ పూరీని స్ట్రీట్ స్టైల్లో చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.